ఆయన ప్రతిపాదన ఎలా ఉంటుందంటే, ఒక్కటేనా రాష్ట్రానికి సచివాలయం? సచివాలయాన్ని ప్రతి రైతు, ప్రతి సాధారణ పౌరుడు చూడలేడేమో. ప్రతి ఒక్కడికి సచివాలయం అనే పదం, సచివాలయంలో పనిచేసే సిబ్బంది, ప్రతి రైతుకి, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలంటూ అందుకొక సచివాలయాన్ని సృష్టించినటువంటి విజనరీ ఉందని చెప్పుకోవాలి. అదే, అదే ధోరణితో ఆయన ఆలోచన ఈ 3 మహానగరాలుగా చేస్తూ, ఈ 3 పాపులేషన్ అంటే ఈ 3 జిల్లాలలో ఉండే పాపులేషన్‌ని కలిపి ఇదే రాజధాని అంటూ సెంటర్‌లో ఒక ప్రతిపాదన చేస్తే ఎక్సలెంట్‌గా ఉంటదండి. ఎక్సలెంట్‌గా ఉంటది. దాంట్లో ఇప్పుడు కరెక్ట్‌గా ఇప్పుడు ఎంతమంది పాపులేషన్ ఉంది? ఎంత పాపులేషన్ ఉంది? మీకు క్యాపిటల్‌కి అన్నారనుకోండి. చక 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 ఈ 3 జిల్లాల పాపులేషన్ కౌంట్ చేసి చెప్పేసేయొచ్చు. ఎంత ఎక్స్‌టెన్షన్ ఉంది? బందర్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి గుంటూరుకి కలిపి ఎక్స్‌టెన్షన్ చెప్పేసేయొచ్చు. ఈ మూడిటికిని మేము బాగా డెవలప్ చేసుకుంటాము. ఈ మధ్యలో మేము ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా తెచ్చుకుంటాము. లేకపోతే ఇంకా మధ్యలో ఎక్కడైనా పెద్దగా ఒక రైల్వే స్టేషన్ తెచ్చుకుంటామని ఇప్పుడు ఇంత పాపులేషన్ చూపిస్తే అడగడానికి ఉంటుందండి. అతి పెద్ద పాపులేషనే ఔరా రైల్వే స్టేషన్. ఔరా యాహ్! రైల్వే స్టేషన్ పెద్ద రైల్వే స్టేషన్ అంటే దాని అర్థం ఎంత పాపులేషన్ ఉంటది? ఎన్ని రైళ్లు నిరంతరం వచ్చిపోతూ ఉంటాయి? ఇవన్నీ కూడా కౌంట్ ఇవ్వాలండి. ఇదే మాట వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి మాటల్లో నేను విన్నానండి. హ్మ్. అంత రైల్వే స్టేషన్ కావాలంటే ఎంత పాపులేషన్ చూపిస్తారు మీరు రాజధానికి? ఇప్పుడు పావలా చూపిస్తున్నారు. రేపు 10 పావలా అయిపోతుందనుకుంటున్నారా? అలా చెప్తే కేంద్రంలో నవ్వుతారు తెలుసా?